అమలుకు నోచుకొని 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి, వారి ఆశయాలను, ఆలోచనలు దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అడుగున అవమానపరిచిందో, రాజ్యాంగాన్ని కూడా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పూర్తిగా తూట్లు పడిచిందో ఈ వాస్తవ విషయాలను ప్రజలకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వము అంబేద్కర్ గారిని గౌరవిస్తూ బీజేపీ ప్రభుత్వాలు భారతరత్న నుంచి మొదలుకుంటే పంచతీర్థ పేరు మీద వారు పుట్టిన మావు గ్రామం నుంచి తుది శ్వాస వదిలినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మోదీ ప్రభుత్వం వాటిని అభివృద్ధి పరుస్తూ వారి ఆలోచనలు, అదే రకంగా అంబేద్కర్ గారి 125 జయంతి సందర్భంగా 120 దేశాల్లో సామాజిక సమరసత పేరు మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలను ఈనాటి తరానికి రాజ్యాంగం యొక్క విలువలను, ఏ రకంగా రాజ్యాంగాన్ని 356 ఆర్టికల్ దుర్వినియోగపరిచి ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోసినరో కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవ విషయాలు. దాన్ని మర్చిపోయి వాళ్ళ రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని నరేంద్ర మోడీ గారి పట్ల, మోదీ ప్రభుత్వం పట్ల ఏ రకంగా ముసలి కన్నీరు కారుస్తున్నారో అసలు విషయాలను బహిర్గతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని దళిత వ్యతిరేక పార్టీగా, బీసీల వ్యతిరేక పార్టీగా ప్రజలు గుర్తించే వారిని ఎన్నికల్లో వరుసకంలో ఓడిస్తున్నా కానీ వారికి వాళ్ళ జ్ఞానోదయం కావడం లేదు. ప్రజలు తప్పుదో పట్టించడానికి మతం పేరు మీద వారు చేసిన రాజకీయాలు, కులం పేరు మీద ఏ రకంగా సమాజాన్ని విడిచే కుట్రలను భగ్నం చేస్తూ మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించింది. ఇవాళ మనం చూస్తున్నాం 370 ఆర్టికల్ రద్దు వల్ల ఏ రకంగా ఇవాళ కాశ్మీర్ వాళ్ళ అభివృద్ధి బాటలను పడిస్తున్నారు. అదే 370 ఆర్టికల్ ఈ దేశంలో పెట్టకూడదని చెప్పి ఆ రోజు నెహ్రూతో వాదించిన మొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజలకు తీసుకెళ్లడానికి చేపట్టే కార్యక్రమాలే ఇవాళ హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవాళ మహంకాళి జిల్లాలో కూడా ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పడానికి చేసుకున్న కార్యక్రమాన్ని నేను అభినందిస్తాను. వందే